వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. 40 ఏళ్ల ముబషిర్ మిరాట్లో 6 ఏళ్ల పాపను ఎత్తుకెళ్ళి ఆ పాప మీద అత్యాచారం చేయడానికి ప్రయత్నించిండు. అమ్మాయి అదృష్టవంతురాలు. అటువైపు వెళ్తున్న ఎవరో వ్యక్తి చూసిండు అమ్మాయి గట్టిగా అరవడం చూసి. వెంటనే ఆ వ్యక్తి అతన్ని పట్టుకున్నాడు. పట్టుకున్నాక ఏం జరిగింది అనేది స్క్రీన్ మీద చూపిస్తే చూడండి. చూసిండ్రు కదా, 6 ఏళ్ల పసిపాప మీద సిగ్గు శరం లేకుండా 40 ఏళ్ళున్న ముబషిర్. వీడు మనిషి కాదు, మృగం కూడా కాదు, రాక్షస సంతతికి చెందినవాడు. 40 ఏళ్ళు అంటే నాకు తెలిసి వాడి కూతురు వయసు ఉంటుంది. నాకు తెలిసి వాడి కూతురు కూడా అంతకంటే పెద్దదై ఉంటుంది. సిగ్గు శరం, అమ్మకు అక్కకు తేడా తెలియని ఇలాంటి వెధవలి సమాజానికి పట్టిన పెద్ద చీడ పురుగులు. అటు వెళ్తున్న వ్యక్తి చూసిండు, అక్కడ గొడవ జరుగుతుందని చుట్టుపక్కల వాళ్ళు వచ్చిండ్రు. ఏమైంది అని అడిగితే ఆ పిల్ల ఏడుస్తూ కనిపించింది. వీడు చేసిన నిర్వాకం తెలిసింది. చితక బాధిండ్రు. నిజంగా ఆడు మళ్ళీ సంసారానికి మనకి రాకుండా కొట్టాల్సింది, తప్పేం లేదు. 6 ఏళ్ల పసిపాపలో కూడా కామంతో చూసినోడు మళ్ళీ పనికి రాకుండా పోవాలాడు. అట్లా కొట్టుంటే బాగుండేది. పోలీసులకు అప్పచెప్పేసిండ్రు. పోలీసులు వాడిని అరెస్ట్ చేసి పోస్కో కేసు నమోదు చేసిండ్రు. ఇంతకీ ఈ వీడియో నేను ఎందుకు చేసిన అంటే, ఎవరిని నమ్మకండి. పిల్లల్ని బయట ఆడుకోవాలి అని చెప్తున్నారు కదా అని ఆడుకోవడానికి పిల్లల్ని బయట వదిలేయకండి అమ్మ. ఇలాంటి మృగాలు, రాక్షసులు, నరరూప రాక్షసులు మన మధ్య తిరుగుతారు. అంతేకాకుండా మీ చుట్టుపక్కల ఎవరైనా పిల్లలు ఏడుస్తున్నట్టు కనిపించినా, ఎవరైనా ఎత్తుకొని వెళ్తున్నప్పుడు ఏడుస్తున్నట్టు కనిపించినా ఒకసారి ఏంటి అనేది వాకప్ చేయండి. చేస్తే ఒక అమ్మాయి జీవితాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనందించండి. ఆర్థికంగా మీ సపోర్ట్ ఈ రోజు చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయాన్ని అందించండి. జై హింద్, జై భారత్.